9% వచ్చింది ఖమ్మం జిల్లాలో. మీరు మెసేజ్ పంపారు. ఓవరాల్ గా 9% ఖమ్మం జిల్లాలో ఉంది. అయితే దీనికి నాకేం కారణం కనబడుతుందంటే షెడ్యూల్డ్ ఏరియాలో 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇది జరిగినట్టు కనబడుతుంది మెయిన్ గా. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఎస్టీలు కూడా 13.3% ఉన్నారు, ఎస్సీలు 24% ఉన్నారట. అంటే 37% ఎస్సీలు ఉన్నారు. సార్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కలిపి దాదాపు 37% పాపులేషన్ ఉన్నారు. దానివల్ల బీసీ రిజర్వేషన్ అన్నది తక్కువ అయిపోయింది. అంటే 11.7% వచ్చింది సార్. అంటే మీరు 100% ఎస్టీ రిజర్వేషన్ 110 ఉన్నాయి, 110 వాళ్ళకే వస్తాయి. ఎస్టీ నాన్ షెడ్యూల్ ఏరియాలో 51 ఉన్నాయి, అక్కడ 13.30% ఎస్టీలకు వచ్చింది. ఇప్పుడు భద్రాద్రి ఖమ్మం జిల్లా మెజారిటీ ట్రైబల్ ఉంటాయి కాబట్టి అక్కడ తక్కువ వచ్చింది. కానీ ఓవరాల్ గా చూస్తే కూడా మాకు మొత్తం కూడా కలిపితే కూడా 11.7% వచ్చింది. జనరల్ కి దాదాపు 51% వచ్చింది జనరల్ కి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎట్లా మరి దీనికి మార్గం? లాస్ట్ టైం 22-23% దాకా ఉన్నట్టుంది గ్రామ పంచాయతీల్లో. ఇప్పుడు కనీసం అది కూడా దక్కకుండా పోయింది కదా సార్. ఇప్పుడు ఇంత పోరాటం ఇంత చర్చ చేసిన తర్వాత చివరికి ఏం మిగిలింది అంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఇప్పుడు అయితే రొటేషన్ కాకుండా 10 సంవత్సరాలు అదే కంటిన్యూ చేస్తే కనీసం 22% వచ్చేది కదా. అవును సార్, అవును. 22-18 ఎంత వచ్చి లాస్ట్ టైం ఎంత ఇంప్లిమెంట్ అయింది? ఇప్పుడు ఓవరాల్ గా చెప్పడం వాళ్ళు 22-23 చెప్తున్నారు కానీ అర్బన్ ఏరియాస్ లో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉండరు. అక్కడ 18%, కొన్ని చోట్ల 18% వచ్చింది, కొన్ని చోట్ల 22% వచ్చింది. అంటే ఓవరాల్ గా బీసీల గొంతు కోయడంలో 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని, సామాజిక న్యాయం అని చెప్పి, రాహుల్ గాంధీ గొప్ప గొప్ప మాటలు చెప్పి, ఇప్పుడు సరే స్థానిక సంస్థల్లో సర్పంచులు అంటే పక్కకు పెట్టండి, ఇదే గినక విద్యా ఉద్యోగాల్లో అప్లై చేసి ఉంటే 42% అంటే ఇలా గ్రూప్ 1 లో 600 ఉద్యోగాలు 550 ఉద్యోగాలు అంటే 42% వచ్చేది మాకు దీన్ని అమలు చేస్తుంటే. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో 21 అంశాలు ఉన్నాయి. 21 అంశాల్లో ఒక స్థానిక సంస్థల దానికే కోర్టులు, రాజ్యాంగ సవరణ అవసరం. మిగతా 20 అంశాలకి ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధితో చేయొచ్చు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా అన్నారు, 40,000 కోట్ల రూపాయలు. ఇవాళ 3,000 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయని చెప్పి ఎలక్షన్లకు తొందరపడుతున్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది మార్చి 31 వరకు డెడ్ లైన్ ఉంది. ఈ రోజు మనం నవంబర్ లో ఉన్నాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల సమయం ఉంది. అదే విధంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఇండియా కూటమి తన 243, 250 సీట్ల ఎంపీలతోటి పార్లమెంట్ ని సమీపజేయొచ్చు. బీజేపీ మద్దతు కోరొచ్చు, లేదంటే బీజేపీ సపోర్ట్ చేయకపోతే బీజేపీ నిలదీయచ్చు. ఇక్కడ ఎటువంటి చేయకుండా బడేబాయి చోటాబాయి బంధము. ఆయన 60 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఒక్కసారన్నా మరి మోడీ గారిని ఈ విషయం మీద అఖిలపక్ష పార్టీలను ఎందుకు తీసుకెళ్లలేదు? అసలు ఢిల్లీకి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పంపక ముందే జంతర్ మంతర్ లో పొలిటికల్ చేసారు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ కోరుకునే పార్టీ కేంద్ర మంత్రి దగ్గరికి, హోంశాఖ మంత్రి దగ్గరికి, లా జస్టిస్ న్యాయశాఖ మంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ వైఖరి తెలిసినాక అప్పుడు నిరసన దీక్ష చేయొచ్చు. అంటే స్టార్టింగ్ నుంచే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల తప్పటడుగులేసింది. బీహార్ కులగణన చేసిన తర్వాత కోర్టులు కొట్టేసిన తర్వాత కూడా మహారాష్ట్రలో కొట్టేసింది, బీహార్ లో కొట్టేసింది. 4 నుంచి 8 రాష్ట్రాల్లో ఇలాంటి ప్రక్రియ చేస్తే కోర్టులు కొట్టేస్తాయని తెలిసినా కూడా తమిళనాడు లాంటి 9వ షెడ్యూల్ లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేయాలని ఈశ్వరయ్య గౌడ్ గారు మొత్తం కేబినెట్ కి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఆయన డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చారు. సార్ చెప్పిన మాట వినకుండా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసిర్రు, చట్టం ద్వారా అన్నారు. అసలు అది వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు జీవో నెంబర్ 9? తర్వాత ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? తర్వాత రాష్ట్రపతి దగ్గరికి, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా కోర్టులు కొట్టేస్తాయని తెలిసి కూడా లక్షల రూపాయలు తీసుకొచ్చారు. అడ్వకేట్ జనరల్ అనేట ఆయన అటెండర్ పని కూడా చేయలే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సలహా ఇవ్వాలి కదా, ఆయన న్యాయ కోవిదుడు కదా, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టే కదా. ప్రజల సొమ్ము అభిషేక్ మను సింగ్ వచ్చి చెప్పాలా? ఇది భారత రాజ్యాంగం చదువుకున్న ఎవరైనా ఒక గ్రాడ్యుయేట్ చెప్పారు కదా. 50% ఎబో దాటితే కోర్టులు కొట్టేస్తున్నాయి. మనకు అన్ని సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పు ఉంది, హైకోర్టు లేటెస్ట్ తీర్పు ఉంది. బీహార్ లో కులగణన చేసి అన్ని రకాల ఉద్యోగాలు వచ్చినాక కూడా క్రైసిస్ లో ఉందని చెప్పకుండా మనకి కులగణన చేసే ముందే స్పష్టంగా తమిళనాడు మోడల్ పాటించకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ నమ్మించి తడిగుడ్డ కోసింది. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు చోద్యం చూస్తున్నాయి. ముగ్గురు దొంగలే.
ముగ్గురు మెజారిటీ ప్రజలైన 56% ప్రజలు గొంతు కోసిర్రు. 3 కుటుంబాలు 3 కులాలు వెల్కమ్ రెడ్డి రాజ్యం నడుస్తుంది ఇక్కడ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో సగం జనాభా అయిన బీసీల హక్కును 78 సంవత్సరాల తర్వాత కూడా రోడ్ల మీదకి ఎక్కి మమ్మల్ని లెక్కించండి, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇది పాలకులు చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే బీసీ సంఘాల మధ్య ఐక్యత లేదు. బీసీ సంఘాల నాయకులు కొంతమంది రాజకీయ పార్టీల్లో ఇచ్చే ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోతున్నారు కాబట్టి ఇలా పరిస్థితి ఉంది. సృష్టిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ అంటాం. మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్ గా అవతల ఉన్న కెపాసిటీ రెస్పెక్ట్ చేస్తుంది. దాదాపు 2 కోట్ల పైగా జనాభా ఉన్న తెలంగాణలో కనీసం మనకి 17% మాట ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న బలం ఏంటంటే బీసీలు ఉసిరిగాయ మూట లాంటి వాళ్ళు, గోలీ లాంటి వాళ్ళు మూట ఇప్పంగానే వాళ్ళు విడిపోతారు. కాబట్టి వీళ్ళని విడగొట్టి పడగొట్టి ఓడగొట్టాలని బీసీ సంఘాలని రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయి. ఇవాళ మందకృష్ణ మాధవి గారి మూవ్మెంట్ మన కళ్ళెదురుగా కనబడుతుంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరకుండా అన్ని రాజకీయ పార్టీలని, సమాజంలో ఉన్న అన్ని కులాలని వర్గాలని ఆయన మద్దతుతో కూడగొట్టి ఆయన లక్ష్యాన్ని ముద్దాడిండు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇప్పటికైనా పొలిటికల్ జేఏసీ పెట్టండి, అవసరమైతే రాజీనామా చేయండి, ఆమరణ దీక్ష చేయండి. ఇవాళ 2 కోట్ల మంది బీసీ ప్రజలు నడిపించాల్సిన బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఇవాళ బీసీ ప్రజల తడిగుడ్డతో గొంతు కోసి ఆత్మగౌరవం, అడక్క తినే జాతులకి ఆత్మగౌరవం లేని జాతులకి రాజ్యాధికారం రాదని అంబేద్కర్ చెప్తారు. మన లెక్కలు మనకే తెలియకపోతే మనం ఎవరు లెక్క చేయరు అన్నట్టు ఆ ఎక్స్రే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారేమో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆయన విఠల్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు.